అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మే 8వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు శుభ పరిణామాల అశుభ పరిణామాల ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మొత్తం అయితే, అలాగే ఎటువంటి దేవతారాధన చేయవలసిన అవసరం ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించవలసిన పని ఉంది అనే మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకే ఒకసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒకసారి ఫోన్ ద్వారా సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో కష్ట స్వభావులను అయితే చెప్పుకోవచ్చు. ఎంతో సున్నితమైన మనసు కలవారు, ఎంతో మేధావులు, తెలివితేటలు చాలా అధికంగా కలవారు. రేపటి రోజున వీరి జీవితంలో ఒక మలుపు తిరగబోయే రోజునైతే తప్పకుండా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో ఎన్నో శుభవార్తలు, ఎంతో ఆనందకరమైన రోజునైతే చెప్పుకోవచ్చు. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం అందబోయే రోజని కూడా చెప్పుకోవచ్చు. వీరు మలుపు తిరగబోయే రోజు కాబోతుందని తప్పకుండా చెప్పుకోవచ్చు. ఉదయం కళ్ళు చెదిరేటువంటి సమయంలో వీరికి తప్పకుండా ఒక అజ్ఞాతమైనటువంటి ఒక భావన, ఒక సరికొత్త ఆలోచనలు, ఒక తెలియనటువంటి ఒక ఉత్సాహం కూడా మొదలవుతుంది. ఎందుకో తెలియకపోయినా కానీ రేపటి రోజున ఒక ప్రత్యేకత జరగబోతుంది అనేటువంటి ఒక భావన వీరికి మనసులో బలంగా అయితే వినబడుతుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ సమయం మీకు చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. కొన్ని పనులు సజావుగా సాగుతాయి, మరికొన్ని విషయాలు చాలా ఆలస్యమైనప్పటికీ కూడాను చిన్న చిన్న అడ్డంకులు కూడా ఎదురవుతాయి. కొంత ఒత్తిడితో గురైనటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు. కొంత నష్టాన్ని కూడా చూడవలసిన అవసరం ఉంటుంది. మీ యొక్క సామర్థ్యాన్ని బయటకు పడేటువంటి ఒక పరీక్షా కాలం అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు సరికొత్త ఆలోచనలు వస్తాయి. వెంటనే అమలు చేయడం కంటే కూడా ఆలోచించి అడుగులు వేయడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల విషయాల్లో చిన్నపాటి అపార్థాలు కూడా రాబోతున్నాయి. కానీ ఓపికతో వ్యవహరిస్తే కనుక తప్పకుండా సమస్యలు పెద్దవి కాకుండా చిన్నవిగానే సమసిపోతాయి. మీకు ఎంతో ముఖ్యమైనటువంటి అనుకున్న ఖర్చులు తప్ప చాలా మధ్యాహ్నం తర్వాత వచ్చే సమయం అయితే మీకు కొన్ని పరిస్థితులు కూడా చాలా మెరుగవుతాయి. ఉదయం ఎదుర్కొన్న సమస్యల పరిష్కారాలు కూడా తప్పకుండా మీకు ఎదురవుతాయి. మీపైన ఉన్న నమ్మకం మీపై పెరుగుతుంది. మాట్లాడే అభిప్రాయం కూడా చాలా గౌరవిస్తారు. కొన్ని రోజులు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల తర్వాత మీ యొక్క సమయం జీవితంలో ఒక ప్రత్యేకమైన ఒక మంచి మలుపు తిరిగే అవకాశం కూడా ఉంది. హఠాత్తుగా ఒకే ఒక ఫోన్ కాల్, మీకు ఊహించినట్టు వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావచ్చు. ఆ ఫోన్ కాల్ ఆధారంగా మీకు వినే వార్తలు కూడా ఒంటరిగా ఉండడం చాలా మంచిది. ఒకే ఒక ఫోన్ కాల్తో వచ్చే సమాచారం మీ మనసును ఒక్కసారిగా కలచివేయబోతుంది. 2 విధాలుగా అయితే ఉండవచ్చు. చాలా రోజులుగా ఏర్పడినటువంటి ఒక శుభవార్త మీ జీవితంలో సరికొత్త మార్గాన్ని తెరిచే విధంగా అయితే, కొంతకాలంగా ఏర్పడుతున్న ఉద్యోగ సమాచారం, దూరమైన వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావడం, అలాగే ఆనందాన్ని తీసుకొచ్చే విషయం కూడా కావచ్చు. సంతాన పరంగా, వివాహపరంగా, ఆర్థికంగా ఎదగడానికి సంబంధించిన విషయాలు కూడా కావచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపటి రోజున ఉదయం కొంత పరీక్షా కాలం ఎదురవుతుంది. సాయంత్రం తర్వాత ఒక మంచి వరంలాగా మారబోతుంది. మీరు ఓపికతో వ్యవహరిస్తే తప్పకుండా మీకు ఒక మేలు సంఘటన జరగబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు తీసుకోబోయే ఒక అవకాశం కూడా సాధారణమైన రోజైతే కాదు. మీ భవిష్యత్తును మార్చే ఒక మంచి మలుపు తిప్పే రోజని తెలుసుకోవచ్చు. మీరు తీసుకున్న సరికొత్త నిర్ణయాలు కూడా, మీరు వినేటువంటి ఫోన్ కాల్స్ మీ జీవితాన్ని సరికొత్త స్థాయికి తీసుకొచ్చే ఒక మంచి మార్గం కూడా అవుతుంది. ఆ అవకాశాన్ని గుర్తించడం ద్వారా మీకు ఒక చిన్న పరిహారం కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నరఘోష, దృష్టి, ఏడుపుల అంతా కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం కూడా ఉంది. తప్పకుండా మనం దేవతారాధన పరిహారాలు చేసుకోవడం ద్వారా జీవితంలో ఎంతో మలుపు తిరగబోయే అవకాశం లేకపోలేదు. మీరు తప్పకుండా ఎవరైనా సరే రేపటి రోజున ఎవరైనా కానీ మన ఈ యొక్క పరిహారాలు పాటించడం ద్వారా తప్పకుండా అనుగ్రహం అనేది మీకు చాలా మెండుగా కలుగుతుంది. రేపటి రోజున ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు వినబోయే ఆ వార్త నుంచి కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ ఫోన్ కాల్ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి నిర్ణయం వెనుక తప్పకుండా ఎంతో ఆలోచించదగిన విషయాలు ఎన్నో ఉంటాయి. రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్య 8, 6 అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు ఉత్తర దిక్కు ప్రయాణం చాలా శుభంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి
గోధుమ రంగానైతే చెప్పుకోవచ్చు. మీకు ఎంతో శుభ ఫలితాలు తీసుకురాబోయే ఒక మంచి అవకాశం కూడా ఉంటుంది. ఎన్నో అవకాశాలు, సరికొత్త పరిచయాలు కూడా మీకు ఎదురవబోయే అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే రంగులు తప్పకుండా రేపటి రోజున మీరు ధరించడం ద్వారా మీకు ఎంతో మేలు ఫలితాలు కూడా మీ వెంటే వస్తాయి. ఆలస్యమైన ఆగిపోకుండా రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఎటువంటి అడ్డంకులు వచ్చినా కానీ చివరికి మీకు విజయం అనేది తప్పకుండా మీ వెంటే ఉంటుంది. రేపటి రోజున ఎంతో ఓపిక, క్రమశిక్షణ పాటిస్తే తప్పకుండా మీకు ఎన్నో మంచి ఫలితాలు కూడా ఎదురు కాబోతాయి. అలాగే రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎంతో కనిపించిన సమస్యల నుండి మీకు ఖచ్చితంగా తప్పకుండా మంచి మంచి మార్గాలు కూడా ఎదురవబోతాయి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం, ఒక అవకాశం, ఒక శుభవార్త తప్పకుండా మీకు మేలైన మార్గాన్ని అయితే చూపిస్తుంది. సాయంత్రం 6 తర్వాత మీ జీవితంలో ఒక ఫోన్ కాల్, ఆ ఫోన్ కాల్ సాధారణమైనది కాదు. మీరు చెప్పినట్టుగా ఒక వ్యక్తి నుంచి కావచ్చు. ఆ ఫోన్ కాల్ మీ గుండెలు అయితే ఒక్కసారిగా కదిలివేస్తాయి. ఆ ఫోన్ కాల్ వినేటప్పుడు మీకు ఒక నిశ్శబ్ద ప్రదేశం ఉండాలి. ఆ మాటలు మీలో ఉన్నటువంటి ఒక ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిపి ఒక మంచి భావనలు మీ నుంచి రిలీజ్ చేయబోతుందని అయితే మీరు తప్పకుండా తెలుసుకోబోతారు. మీరు వినబోయే వార్త చాలా రోజులుగా మీరు ఎదురు చూసిన ఒక వార్త కావచ్చు. ఉద్యోగం కోసం కావచ్చు, ఆర్థికంగా ఎదుగుదల కోసం కావచ్చు, ఎవరికైతే ఒక సరికొత్త మార్గాలు, కుటుంబ సమస్యలు ఉన్నాయో వారికి ఏదైనా ఒక మంచి పరిష్కారం దొరికేటువంటి మార్గం కనిపిస్తుందో తప్పకుండా మీ జీవితంలో సరికొత్త అధ్యాయానికి మొదలు పెట్టబోతున్నారు. ఇంత మంచి జరుగుతున్నా కూడా మీరు ఆశ్చర్యపోయే విధంగా రేపటి ఉన్న పరిస్థితులు అన్నీ మారబోతున్నాయి. మీ యొక్క జీవితం, ఆనందం, ఎదుగుదల రేపటి రోజున ఎంతో శుభవార్తలతో, సరికొత్త ప్రభావాలతో, మానసిక విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో రెట్టింపుగా పెరుగుదలగా ఉంటుంది. భగవంతుడు తప్పకుండా మీకు అనుగ్రహం మెండుగా ఉంటుంది. ఆగిపోయిన పనులు సైతం మీకు ముందుకు వెళ్ళాలని చెప్పి సరికొత్త ధైర్యాన్ని మీకు భగవంతుడు రేపటి రోజున అందిస్తాడు. రేపటి రోజున మీరు చవిచూసే విజయాలు అంతా ఇంత కావు. మీకు రాబోయే విజయాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. రేపటి రోజున ఎంతో ఫలితాలు అయితే మీకు ఆనందంగా, ఆహ్లాదంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున కుటుంబంలో చిన్నపాటి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. నరదిష్టికి అంతా, నరదోష ఇవంతా కూడా చాలా ఎక్కువగా ఉంది. అటువంటి ప్రభావాలు మీరు ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా చూసినట్లయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు, అలాగే ఏవైనా సరే పచ్చిమిర్చి కట్టడం ద్వారా, ఎండుమిర్చి, నిమ్మకాయలు 1, 2 తీసుకొని మీరు 5 పచ్చిమిరపకాయలు ఇలా తీసుకొని నిమ్మకాయను కట్టుకోవడం ద్వారా, 3 పచ్చిమిర్చి ఇలా తీసుకోవడం ద్వారా కూడా గుమ్మానికి కట్టుకుంటే, గుమ్మానికి ప్రధాన ద్వారం ద్వారా మీ దగ్గర తగిలించుకుంటే కనుక నరఘోష అనేది కాస్త తగ్గుముఖం పడుతుంది. అలా ఎవరైనా చూస్తే కనుక మీరు తప్పకుండా మంచి పని చేసినట్టుగా అవుతుంది. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేసుకోవడం, తులసి కోట దగ్గర నిత్య దీపారాధన చేసుకోవడం, దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకోవడం, ఎర్రని పూలతో, తెల్లని పూలతో, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి. ఉదయం, సాయంత్రం తులసి కోట దగ్గర నేతి దీపారాధన చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు జరుగుతాయి. రేపటి రోజున రావి చెట్టు దగ్గర తప్పకుండా 11 ప్రదక్షిణలు చేసుకొని, నేతి దీపారాధన చేసుకొని, మనసులో ఉన్న సంకల్పాన్ని మీరు గట్టిగా చెప్పుకున్నట్టు తప్పకుండా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.